ప్రైజ్ ద లార్డ్ అందరికీ. హోసన్నా అంటే ఏంటి? యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు దారి పొడవున ప్రజలు తమ బట్టలు అలాగే చెట్ల కొమ్మలను పరిచి యేసుక్రీస్తుకు ఘన స్వాగతం పలికారు. ప్రతి చర్చిలో కూడా మనము మట్టెల ఆదివారం సందర్భంగా ఈరోజు ఆ వాక్య భాగాన్ని గుర్తు చేసుకునే ఉంటాం. ఈ సంఘటన జరిగినప్పుడు జన సమూహములలో కొంతమంది హోసన్నా హోసన్నా దావీదు కుమారుడా హోసన్నా అని కేకలు వేశారు. అసలు హోసన్నా అంటే ఏంటి? మనలో చాలామంది హోసన్నా అంటే జయము అని అనుకుంటున్నారు. అలా అనుకోవడానికి కూడా కారణం ఏమిటంటే మన తెలుగు బైబిల్స్లో హోసన్నా అనే పదాన్ని జయము అని తర్జుమా చేశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరుట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అని ఉంటుంది. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలలో కూడా ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అని ఉంటుంది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనాలలో కూడా మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరుట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి అని ఉంటుంది. ఈ 3 వాక్యాలను మీరు ఇంగ్లీష్ బైబిల్లో కానీ లేదా గ్రీకులో కానీ చూసినట్లయితే మనకు తెలుగులో జయము అని ఉన్న ప్రతి చోట కూడా హోసన్నా అనే ఉంటుంది. హోసన్నా అనేది నిజానికి ఒక హీబ్రూ పదం. హోషియానా అనే హీబ్రూ పదాన్ని గ్రీకులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు హోసన్నా అని రాశారు. యాషా అనే పదం అలాగే నా అనే పదం, ఈ 2 పదాల నుండి హోషియానా అనే పదం వచ్చింది. యాషా అని అంటే రక్షించడం, ఇబ్బందుల్లో ఉన్నవారిని కాపాడటం, భారంతో కృంగిపోతున్న వారిని విడిపించడం, ఇలాంటి అర్థాలు వస్తాయి. యాషా అనే పదం నుండి హోషేయ అనే పదం వచ్చింది. హోషేయ అని అంటే రక్షణ లేదా రక్షించు అనే అర్థం వస్తుంది. హోషేయ అనే పదం మనకు బాగా తెలిసిన పదమే. పాత నిబంధనలో ఒక ప్రవక్త పేరు హోషేయ. అతని పేరుతో ఒక గ్రంథం కూడా ఉంది. అంతేకాకుండా యెహోషువ అసలు పేరు హోషేయ. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనంలో ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ అని ఉంటుంది. ఆ తరువాత 16వ వచనంలో మోషే మామ కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను అని ఉంటుంది. ఇక నా అనే హీబ్రూ పదానికి అర్థము ఇప్పుడే లేదా వెంటనే అనే అర్థం వస్తుంది. కాబట్టి హోషియానా అని అంటే సేవ్ నౌ, ఇప్పుడే రక్షించు లేదా వెంటనే రక్షించు అనే అర్థం వస్తుంది. వాళ్ళు అక్కడ జయము జయము అని పొగడటం లేదు, మమ్మల్ని వెంటనే రక్షించు ప్రభువా అని వేడుకుంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఆత్మ సంబంధమైన రక్షణ కోసం వేడుకోవడం లేదు, కానీ ఈ లోక సంబంధమైన రక్షణ, ఈ లోక సంబంధమైన విడుదల, రోమేయుల నిరంకుశ పాలన నుండి తమను విడిపించడానికి మెస్సయ్య వస్తాడని అప్పట్లో ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ ఉండేవారు. ఈ యేసుక్రీస్తే తాము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని కూడా వాళ్ళు విశ్వసించారు. ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తును తమ రాజుగా ప్రకటిస్తూ ఉన్నారు. తమ తరపున రోమియోలతో యుద్ధం చేసి తమకు విశ్రాంతి కలుగజేస్తాడు అని
ఇస్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అనేది వారి నిరీక్షణ.